వాళ్ళు వాడతారు ఇట్లా ఎత్తలేదని వాళ్ళు వాడతారు. సెక్రటరీ ఇటువంటి ఇట్లా పట్టించుకోరు. అరే మొన్న ఎంతసేపు పట్టుకుని చూసేదాం కానీ ఒక కథ పట్టుకోండి దాంట్లో టీవీ నేర్చుకునే లేకపోతే ఆ ఎన్నలే మొత్తం చెప్పబట్టి కూడా పట్టుకుంటున్నాడు. ట్రాన్స్ఫారం అయితే మమ్మల్ని ఇట్లా మూలకాడికి వెళ్ళి తీసి ఇది జామ్ అయితే వాటర్ ఇంట్లోకి పోతున్నాయి. ఇది ఫ్లోరైడ్ అయినాయి నీళ్ళు. మొత్తం వెళ్తే నువ్వు తీయి, నేను నిలబడతా. నీళ్లు ఫ్లోరైడ్ అయినాయి. 6-7 సంవత్సరాలు అవుతుంది. గత పాలకులు కూడా అట్లనే చేస్తున్నారు. ఈ మిడిదొడ్డిలా ఈ మోరు ఇవి ఇట్లనే ఉంటున్నాయి. కనీసం దీన్ని పట్టించుకునే నాదుడు కూడా దిక్కులేడు. ఇలా చెప్పుతే కేవలం ఓట్ల కోసం 200 నుంచి 500 వరకు ఇంటింటికి ఇచ్చుకుంటా ఓట్లు కొనే రాజ్యం తయారైపోయింది. ఎవడైతే పెద్దరికం చేయాలనుకుంటున్నాడో ఈ పొలిటికల్ లీడర్షిప్లల్లా కేవలం పైసల పొలిటికల్. కలెక్టర్ గారు మీకు చెప్తా ఉన్నాం, ఆర్డీఓ గారు మీకు కూడా విన్నవిస్తూ ఉన్నాం, ఎంపీడీఓ గారు మీకు సౌజన్యంగా మేము ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఏంటంటే ఈ 8వ వార్డులో ఉన్నటువంటి ఈ సమస్య చాలా జటిలంగా ఉన్నది. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా సెక్రటరీ గారికి కానీ లేకపోతే కారోబారి గారు కానీ ఎవరికి చెప్పినా కనీసం పట్టించుకునే నాదులు లేదు. కనీసం అది 35 సంవత్సరాల క్రితం మా ఫాదర్ అడిగి నీళ్ళు ఇస్తే 7 సంవత్సరాలు అవుతున్నది. అది ఫ్లోరైడ్ అయి కనీసం సమ్మర్రా నీళ్ళు తీసుకోవడానికి కూడా గవర్నమెంటు నెలకు 10,000 రూపాయల చొప్పున ఇచ్చేటువంటి ఈ పైసలు కనీసం ₹1 తీసుకోకుండా నీళ్లు సరఫరా చేస్తూ ఉన్నాం. మాకున్న చిత్తశుద్ధిలో రాజకీయ నాయకులు ఓట్లుకునే రాజకీయ నాయకులు ఉండాలా. వార్డు మెంబర్ నుంచి మేము అడుగుతా ఉన్నాం, ఈ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కనీసం అడుగుతా ఉన్నాం. ఒక్కనాడు ఎన్నోసార్లు కూడా మేము ఇది విన్నవించి చెప్తా ఉన్నాం. ఎన్నోసార్ల నుంచి కూడా ఇది చెప్తా ఉన్నాం. కనీసం ఇంకిత జ్ఞానం లేదు. పబ్లిక్ చస్తా ఉన్నారు. ఫ్లోరైడ్ అయినాయి, కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి. ఈ మోల్డ్ చూడు, ఈ వాతావరణం చూడుర్రి. సెక్రటరీ గారు ఒక్కసారి స్పందించుర్రి దీని మీద దయచేసి, లేకపోతే పబ్లిక్ ఆగమైపోతారు. తినుండి పొలిటికల్ ఇప్పుడు ఓట్ల కోసం వస్తారు కాబట్టి ఓట్ల కోసం వచ్చే ప్రతి నాయకునికి కూడా ఈ వడగట్టు నుంచి ఒక హెచ్చరిక ఉంటుంది. అది ఏందనేది త్వరలో కనిపిస్తుంది. జై హింద్.